ఆల్మోస్ట్ టైం 6:30 అవుతుంది. 6:30 అవుతుంది. సో మేమైతే ఇప్పుడు మా అమ్మ వాళ్ళ ఊరికి స్టార్ట్ అయ్యాం వెళ్దామని. ఎందుకు అంటే అక్కడ అదే బోనాలు, పోచమ్మ బోనాలు, ఇంకా బొడ్రా చేస్తున్నారు అంటే ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి. అమ్మ నువ్వు పింక్ డ్రెస్ వేసుకున్నావు, పింక్ స్టిక్కర్ పెట్టుకున్నావు, పింక్ ఇడ్లీయో పింక్ దోశలు తెచ్చుకుంటా అనుకుంటే ఇది తీసుకొని వచ్చినావు వైట్ దోశ. సో టీ అయితే బాగుంది. ఇది చెప్పండి, తాగద్దని కామెంట్ చేయండి. ఇదిగోండి ఇక్కడ మధ్యలో ఆపి ఫోటోలు దిగుతున్నారు. ఎట్లా తయారయ్యారో ఈ ఫోటోలో పిచ్చి అంటావు. ఇంటర్నేషనల్ ఫోటోగ్రాఫర్, ఇంటర్నేషనల్ పోజెస్ గర్ల్ అన్నమాట. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై సఫీదా ఫుటీ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? అందరికీ శుభ మధ్యాహ్నం శుభాకాంక్షలు. ఏంటి గుడ్ మార్నింగ్ అనమాట. ఆల్మోస్ట్ టైం 6:30 అవుతుంది. సో మేమైతే ఇప్పుడు మా అమ్మ వాళ్ళ ఊరికి స్టార్ట్ అయ్యాం వెళ్దామని. ఎందుకు అంటే అక్కడ అదే బోనాలు, పోచమ్మ బోనాలు, ఇంకా బొడ్రా చేస్తున్నారు అంటే ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా వెళ్ళాలి అని చెప్పేసి సహృద, మా అరవింద్, అనిల్ డిసైడ్ అయ్యారు. కానీ అరవింద్కి అసలు కుదరట్లేదు, వానికి ఎగ్జామ్స్ ఉన్నాయి. సో సహృద కూడా అక్కడ నుంచి రాగానే వెంటనే ఎగ్జామ్స్ ఉన్నాయి. కానీ ఇది ఏంటంటే 2 days అయినా వెళ్ళాలి కదా, అమ్మమ్మ తాత అందరూ ఉంటారు. పాపం వాళ్ళు మనకు పాపం వాళ్ళకి అంటే మనమే కదా ఉంది, మనం లేకపోతే ఎలా ఉంటుందని చెప్పేసి అన్నదన్నమాట. ఇది వెళ్ళడం కోసం అందా వాళ్ళ గురించి ఆలోచించిందో తెలియదు. కానీ మొత్తానికైతే మేము ఇప్పుడు పొద్దున్నే స్టార్ట్ అయిపోయాము. ఇప్పుడు సహృదకి బుక్స్ గుర్తుకొస్తాయి అన్నమాట. ఏది నిన్న ట్యూషన్ ఉంటే ఏంటంటే నిన్న ట్యూషన్ ఉంటే ఆ ట్యూషన్లో ఈ అమ్మాయి వీళ్ళ ట్యూషన్ టీచర్కి ఏమి ఇచ్చావు? ఎప్పుడో ఇచ్చా బుక్ వాళ్ళకి, ఎప్పుడో ఇచ్చింది. కానీ ఇప్పుడు మళ్ళీ అవును కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉంటే ఇంగ్లీష్ ఉంటుంది, తను తీసుకెళ్ళిందంట. అందుకని చెప్పేసి ఇప్పుడే గుర్తుకొచ్చింది దానికి వెళ్ళే ముందే, ఇట్లా కార్ ఎక్కుదామనే ముందు. సో తను స్టడీ హాల్ ఉందేమో ఇక్కడ మా పక్కనే కదా అని చెప్పేసి వెళ్దామని ఫోన్ చేసింది. సో ఓకే, ఆ బుక్ తెచ్చుకోవాలన్నమాట. ఇప్పుడు చదవాలి బాగా. అమ్మమ్మకి వెళ్తే మొత్తం బుక్స్ మోసుకొస్తుంది, మళ్ళీ ఎట్లున్నాయో అట్లా తెచ్చి పెడుతుంది. ఆడ ఓపెన్ చేసేది కూడా ఉండదు. బుక్ లేకపోతే తెచ్చుకోపో, అక్క లేకపోతే ఉంది స్టడీ హాల్. సరే ఈ 10 minutes వెయిట్ చేస్తాను. సో నువ్వు వెళ్ళి తెచ్చుకో. ఓకే, మేము మా జర్నీ అయితే ఎలా ఉంటుంది, మేము వెళ్తుంటే ఏం చేస్తాము, సరదా ఆడికి వెళ్ళాక ఎలా ఎంజాయ్ చేస్తుంది, ఆ బోనాలు, ఆ ఫెస్టివల్ అదంతా ఎలా ఉంటుందో మాకు తెలియదు. అంటే అనిలు వీళ్ళంతా మంచిగా కాసేపు రిలీఫ్ అవుతాము, వెళ్దాం పదా అని చెప్పేసి తీసుకెళ్ళారు. సో అందుకని చెప్పేసి సో సహృద, అనిలు, అరవింద్ అందరూ అనుకున్నారనమాట మంచిగా ఎంజాయ్ చేయొచ్చు, ఊర్లో అందరం ఉంటాం కదా అని చెప్పేసి సో వెళ్దాం అనుకున్నారనమాట కదా. సో ఇట్లా ప్లాన్ చేసుకున్నారు. నాకు అస్సలు ఇష్టం లేదు వెళ్ళడం, అయితే వీళ్ళందరి కోసమే వెళ్తున్నాను. సరే అట్లా చూడకు, నిజమే. ఎందుకంటే ఎగ్జామ్స్ ఉన్నాయి, మళ్ళీ 2 days 3 daysకి వెళ్ళి రావడం అంటే మస్తు కష్టం అనిపిస్తుంది నాకు. ఆ ఎగ్జామ్స్కి కూర్చోబెట్టి చదివించడం, తిరగడం ఇదంతా అందరూ అనుకుంటారు. ఇప్పుడు ఏంటి ఎగ్జామ్స్ అనేసి, ఏంటంటే ఇప్పుడు 10th కదా. సో ఫస్ట్ ఎగ్జామ్స్ పెడుతున్నాం అనమాట. ఏం ఎగ్జామ్స్? జస్ట్ నార్మల్ టెస్ట్, PT1 పెడుతున్నారు. సో అందుకని చెప్పేసి ఏదైనా ఎగ్జామ్సే కదా. సో మేమైతే ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం. సో సహృద అయితే ఇప్పుడు బుక్ తెచ్చుకుంది. ఇక వీళ్ళు ఎంత ఒర్రిస్తారో మీరు సైలెంట్ గా ఉండండి, అర్థమైందా? సో వెళ్ళిపోదాం మంచిగా. పాపం అరవింద్ మిస్ అయ్యిండు, బట్ వాడు రేపు వస్తాడంట, బస్కి వస్తా అని చెప్పాడు. ఎందుకంటే మనకి ఎగ్జామ్ ఉంది కాబట్టి రేపు ఈవినింగ్ వరకు వస్తా అని చెప్పాడు. బయట వాతావరణం ఎంత బాగుంది తెలుసా. మార్నింగ్ ఇలా జర్నీ చేస్తానైతే రియల్లీ సహృద చూడండి ఏం చేస్తుందో చూపిస్తాను. పడుకుంది అంటే లేట్ నైట్ అయ్యేదాకా పడుకోలేదు అనిల్, సహృద. అంటే నేను కొన్ని వర్క్స్ ఉంటే వర్క్స్ చేసుకోవడం ఇలా అనమాట. ఇప్పుడు ఎక్కిన వెంటనే పడుకున్నారు. ఎంత అల్లరి చేస్తారేమో అనుకున్నాను, కానీ పర్లేదు, కామ్గా పడుకున్నారు. ఏదో మధ్యలో బ్రేక్ఫాస్ట్ ఏదో ఒకటి చేయాలి కదా, ఆ టైంకి లేస్తారు ఖచ్చితంగా. సో ఇలా అనమాట. వాడు కూడా నిద్ర పోయాడు. అంటే వాడు షిఫ్ట్లు ఉంటాయి, నైట్ షిఫ్ట్లు కదా. సో అలా అని వాడికి నిద్ర లేదు. ఇంకా మనకు తెలిసిందే కదా, దీనికి స్కూల్ లేకపోతే ఇక మేము ఇంట్లో 1-2 అయ్యేదాకా పడుకోకపోతే అది అలానే ఉంటుంది మాతో పాటు, కానీ అస్సలు పడుకోదు. నేను పడుకుంటేనే పడుకుంటుంది. సో అందుకని దానికి అంటే కార్ ఎక్కగానే కాసేపటికే నిద్ర వచ్చేసింది, పడుకుంది అనమాట. అయితే ఇక్కడ ఫ్యూయల్ కొట్టియాలి కార్లో. 2020
2020. మా వాళ్ళకి మెలకు వచ్చింది. అనిల్ యాక్టింగ్ చేస్తున్నావారా? ఓకే, డీజిల్ కొట్టిచ్చేస్తున్నాం. అనిల్ లేసాడు. ఎందుకు లేసావురా? కొట్టు, డబ్బులు వాళ్ళే తీసుకొస్తున్నారు నన్ను ఇప్పుడు. అదే సహృద ఉన్న అరవింద్ అంటే రాలేదు, వాడు ఎట్లాగో వస్తా అని చెప్పేసి అన్నాడు. కానీ వాడు రానంటే మేము ఎక్కడ రామని క్యాన్సిల్ చేసుకుంటామో అని అందరు మంచిగా ప్లాన్ చేసుకొని నన్ను బుక్ చేసేసారు మొత్తానికి కంప్లీట్గా కదారా. అంటే కొంచెం ఎయిర్ చెక్ చేపిద్దామని చెప్పేసి ఆగాము డీజిల్ కొట్టించాక. అంటే కొంచెం లాంగ్ వెళ్తూ ఉంటే చెక్ చేయించుకోవాలి కదా ముందే అని చెప్పేసి అనుకొని ఇక్కడైతే వెయిట్ చేస్తున్నాం. ఆల్మోస్ట్ మా ముందు కార్లు ఉన్నాయి. సో అంటే అనిల్ లేసేసాడు కదా, అంటే వాడు మార్నింగ్ 4 o'clockకి లేసాడు అనమాట. పడుకుంది ఎప్పుడు నువ్వు? 2:30కి పడుకున్నాడు. పడుకోండ్రా, లేవర్రా, మార్నింగ్ లేవర్రా అంటే అస్సలు వినలే సహృద ఉన్న వాడైతే. ఇంకా నేను వచ్చేసాను సహృద మీద చాలా. అంటే కోపం వచ్చేస్తుంది, పిల్లలు టైంకి పడుకుంటే కొంచెం మళ్ళీ ఎర్లీ మార్నింగ్ లేస్తారు కదా అని చెప్పేసి. అయితే ఇంకా అనిల్ ఏమో 2:30కి పడుకున్నారు. సహృదని కోప్పడేసి మరీ పడుకోబెట్టేశాను. ఒక ఎప్పుడు అక్కడికి 12 అయింది, ఆల్మోస్ట్ 12 o'clockకి పడుకుంది. కానీ ఓకే, ఇదంతా ఇలా ఉంటే అంటే అనిల్ ఏంటంటే మళ్ళీ మార్నింగ్ 4 o'clockకే లేవాలి వాడు. వేరే దగ్గర నుంచి బస్కి పార్సల్స్ ఇస్తున్నారు, అవి ఇమీడియట్లీ తీసుకోవాలన్నమాట. సో మేము మళ్ళీ ఉండం కదా అని చెప్పేసి వాడిని లేపి పంపించేశాను. పాపం 4 o'clockకే లేసేసి వాడు ఫాలోఅప్ చేసుకున్నాడు ఆ బస్సు అతన్ని పార్సల్ తీసుకోవడం అదంతా. సో మొత్తానికి అయితే పార్సల్స్ అయితే పట్టుకొచ్చిండు వాడు. ఆయనకి అంటే చెప్పలేను, థ్యాంక్ యూ కూడా అని చెప్పలేను, ఎందుకంటే ఆడికి అవన్నీ నచ్చవు నాకు తెలుసు. అంతేనారా? సో అదనమాట. పాపం వాడు తిరిగి అయితే తెచ్చాడు 4 o'clock లేసేసి. అదే మా అరవింద్ గారు ఇట్లా ఉంటే పర్లేదు, వాడు కూడా పని చేస్తాడు. కానీ మేము మా ఇంట్లో అంటే వాళ్ళ అమ్మ దగ్గర ఉంటే అస్సలు వినడు వాడు. చెప్తే ఏంది ఇప్పుడు చేసేది, ఏంది తర్వాత తెస్తానని లేపకు, ఒక ఏదైనా చిన్న చిన్న పాల ప్యాకెట్స్ అలాంటివి చెప్పినా కూడా తేయడనమాట. అలా ఉంటాడు అరవింద్ అయితే. ఇక్కడ ఏదైతే కొడుతున్నాడో తను నేను అడగగానే చేసేస్తారు పాపం. అనిల్ ఉన్న అరవింద్ అయినా సహృద కూడా పర్లేదు అలా అనమాట. ఇంటి దగ్గర చేస్తావారా ఏమైనా పనులు? చెప్తా అనిల్? అవునా? ఏమో తెలియదు. అందరు అమ్మల దగ్గర అందరు పిల్లలు అల్లరి చేస్తారు నాకు తెలిసి, మారం చేయడం, అల్లరి చేయడం. సహృద అయినా అరవింద్ వాళ్ళ అమ్మ దగ్గర, అనిల్ వాళ్ళ అమ్మ దగ్గర ఇలా ఉంటారేమో. సో ఇలా మార్నింగే మనం ఎటన్నా లాంగ్ గా వెళ్ళాలి అని అనుకుంటే మార్నింగే లేచి జర్నీ చేసాం అనుకోండి. మార్నింగ్ జర్నీ అయితే చాలా బాగుంటుంది రియల్లీ. ఎప్పుడు వెళ్ళినా నేను ఈవినింగ్ ఏదైనా టైంలో నైట్ వెళ్దామంటారు వీళ్ళంతా. అంటే అనిల్ అయినా అరవింద్ అయినా ఇంకెవరైనా సహృద అయినా. సో మేమందరం అలా అని వాళ్ళు అనుకుంటారు, బట్ నాకు అస్సలు నచ్చదు. ఎర్లీ మార్నింగే వెళ్ళాలి, ఇంట్లో మంచిగా ఫ్రెష్ అప్ అయ్యి పూజ చేసేసుకొని అలా ప్రశాంతంగా స్టార్ట్ అవ్వాలి అని అనిపిస్తుంది. సో ఈ ఫీలింగే వేరు మార్నింగ్ జర్నీ చేస్తే, నాకైతే బాగా నచ్చుతుంది. సో ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్ కోసం ఆగుతున్నాము. సహృద తినవా తల్లి? తింటది అనిల్ తింటాడు. సో ఇప్పుడైతే మేము ఫస్ట్ టీ తాగుదాం అనుకుంటున్నా, కానీ టీ తాగాలన్నా టిఫిన్ తినాలా? ఫస్ట్ టిఫినే తిందాం. టిఫిన్ తిని నువ్వు అలానే చేయరా, సరేనా? సో ఇప్పుడైతే మేము ఇక్కడికి వచ్చాం కదా, బ్రేక్ఫాస్ట్ టైం అయింది కాబట్టి ఆకలి ఇస్తుంది. ఆల్మోస్ట్ బ్రేక్ఫాస్ట్ చేయాలి, ఎలా ఉంటుంది చూడాలి. ఇక మంచి సన్లైట్ వచ్చేసింది. ఈ టైంలో మంచి బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళీ స్టార్ట్ అవ్వం. బిర్యానీ దొరుకుతుందా ఇంకా? టైం ఎంత అవుతుంది అనుకున్నాను బిర్యానీ దొరకడానికి? 8:30. అది 8:30కి బిర్యానీయా? ఇలా ఉంటారు, బయటకు వచ్చిందంటే బిర్యానీ కావాలి, ఏదైనా డిఫరెంట్ ఫుడ్ తినాలి అని ఉంటుంది. పట్టుకొని వచ్చింది చాలా కూర్చొని కాబట్టి మంచి ఎంజాయ్ చేసి వెళ్ళచ్చు. కానీ అది ఆమె ఇక్కడ టేబుల్స్ మీదనే కూర్చొని కూర్చున్నారా? అమ్మా, నువ్వు పింక్ డ్రెస్ వేసుకున్నావు, పింక్ స్టిక్కర్ పెట్టుకున్నావు, పింక్ ఇడ్లీయో పింక్ దోశలు తెచ్చుకుంటా అనుకుంటే ఇది తీసుకొని వచ్చినావు వైట్ దోశ. వైట్ దోశ ఉండవు, పింక్ ఇడ్లీలు ఉండవు. డ్రెస్సులు అంటే వేసుకున్న యాక్సెసరీస్ అలాంటివి ఉంటాయి కావచ్చు, కానీ
దోశలు కూడా పింక్ ఎక్కడ చూసినావా? ఇడ్లీ ఎక్కడ చూసినావా? పింక్ ఇడ్లీ కలర్స్ వేయవు దీనిలోనా? సరే నువ్వు అంటే ఒక పెద్ద చెఫ్ అవ్వదు అప్పుడు. అనిల్ గో వాటర్ బాటిల్. సో ఇప్పుడైతే అనిల్ కార్ దగ్గరికి వెళ్ళి వాటర్ తెస్తారా? ఎటు వెళ్తున్నారు ఇద్దరు? తిన్నారు కథం. సో టీ అయితే బాగుంది. దీనికి చెప్పండి తాగద్దని కామెంట్ చేయండి. పిల్లలు తాగద్దు, టీ ఎవరు తాగద్దు. చాలా బాగుంది. సో ఎక్కడికి వచ్చినా టీ తాగుతుంది. బాగాలేకున్నా బాగున్నా తాగేస్తుంది అన్నమాట కదా. కానీ అమ్మ పెట్టిన టీ అంటే బాగా ఇష్టం దానికి. మరి పెట్టేసి చేస్తుంది. సరే కానీ ఇక్కడ ఇది చూడండి, మనీ ప్లాంట్ చూడండి, భలే పెట్టారు. ఇది ఇదంతా పెట్టారు చూడండి. ఒకసారి పెట్టించండి. అంబియన్స్ అంతే లేదు కానీ జస్ట్ ఈ గ్రీనరీ ఉండేసరికి బాగుంది అనిపించింది. నాకైతే నచ్చింది. సో మనకి ఇంపార్టెంట్ కాబట్టి అందరూ తెలిసిందే కదా. ఇక్కడ మామిడి తోట ఉంది. జస్ట్ ఈ తోటలో మామిడికాయలు పండ్లు అమ్ముతారేమో అని చెప్పేసి ఇక్కడికి వచ్చాను. బట్ ఇక్కడ అయితే ఎవరు కనిపించట్లేదు. కానీ మామిడి చెట్టుకైతే కాయలు ఉన్నాయి. ఆ పండ్లు తినాలని ఎంత ఇష్టం ఉందో అంటే మనం బయట కొంటే ఈ సీజన్లో ఇప్పుడైతే బయట కొంటే అస్సలు బాగాలేవు. సహృద అడిగిందని కొనుక్కొచ్చాను. బట్ అసలు సూపర్ మార్కెట్లో తెస్తే అస్సలు బాగాలేవు. అవి పండ్లలాగానే లేవు. ఇలా చెట్టుకి వస్తుందంటే బాగుంటాయి కదా అని ఇక్కడ అదే కార్ ఆపేసి మరీ ఇక్కడికి వచ్చాము. కానీ ఇక్కడ ఎవరు కనిపించట్లేదు. ఇదిగోండి ఇక్కడ మధ్యలో ఆపి ఫోటోలు దిగుతున్నారు. వీళ్ళు ఎట్లా తయారయ్యారో ఈ ఫోటోలో పిచ్చి అంటో అర్థం కావట్లేదు. నేను ఫొటోస్ తీయను అని అంటే వేరే వాళ్ళు రోడ్డు మీద ఉన్న వాళ్ళను రమ్మని తీపించుకుంటున్నారు ఫొటోస్. రోడ్డు మీద కలిసిన అన్నని ఫోటోలు తీయమన్నారు. ఆ అన్న నేను రోడ్డు మీద తెలిసిన అన్నం ఏంటి నేనే తీయాలా ఇప్పుడు? ఆయన వెళ్ళిపోయిండు. నేను అన్నందుకు ఫీల్ అయిందంట. రోడ్డు మీద అన్నం తీయమంటున్నానంటే ఇగో చూడండి. అయ్యో ఇలా వస్తలేదు. ఇంటర్నేషనల్ ఫోటోగ్రాఫర్, ఇంటర్నేషనల్ పోజెస్ గర్ల్ అనమాట. మీరు దిగొచ్చు అని నేను దిగకూడదా? నేను ఎప్పుడు ఫొటోస్ దిగానండి. ఒక్కసారి ఎప్పుడో ఒకసారి. సరే దిగు దిగు దిగు. వావ్ ఫొటోస్ మాత్రం రివీల్ చేయలేదు. ఫోటోలో ఎండ కొడతాను. నాకు ఫొటోస్ అయితే ఏమంటుంది నేను దిగను ఇలాంటి. మరి ఎందుకు వచ్చా అమ్మా పోజులు మీరు దిగుతుంటే నన్ను ఒకటి తీసుకురా అని అడిగాను అంతే. నాకు అసలు ఈ ఎండకి నా వల్ల కలపలేదు. అందగత్తి మా అమ్మ పోవే అటు. లారీ వస్తుంది గాయ్స్. ఫుల్ స్పీడ్ లో వస్తున్నాడు. అటు సైడ్ రూట్ లో పోతాడు. ఫస్ట్ నేను దాగా అని చెప్పా కానీ అనిల్ తెచ్చుకున్నాడు. కొంచెం ఒక సిప్పి వేసి ఇవ్వరా అని అన్నాను. ఎందుకంటే ఫుల్ వాటర్ అవుతుంది. ఎన్ని వాటర్ అయినా సరిపోవట్లేదు. బయట ఎండ ఫుల్ గా ఉంది కదా. సో ఆల్మోస్ట్ చాలా టైం అయింది. ఎండ కొడుతుంది. అందుకని చెప్పేసి వాటర్ ఎంత తీసుకున్నా కూడా ఇంకా లూప్ అవుతుంది. సో అందుకని ఇదిగో అనిల్ ఇక వద్దు చాలు నాకు ఒకటి జస్ట్ అట్లా. సో ఇప్పుడైతే టోల్ గేట్ దాకా వచ్చాం కానీ నిద్ర వస్తుంది నాకు. ఇక ఎంత నిద్ర వస్తుంది అంటే సో ఆల్మోస్ట్ మా ఊరు దగ్గరికి అయితే వచ్చాము. చూడండి ఆ ఫ్లైఓవర్ కింద ఒక టెంపుల్ ఉంది. ఇది వాగం కదా. సో దగ్గరికి అయితే వచ్చాము. చూసారా పొలాలు పచ్చగా చల్లగా ఉంది. ఇక్కడ చూస్తే ఎంత ఎండగా ఉన్నా కూడా నాకు తెలిసి గ్లాసులు తిప్పితే చల్లగా వస్తుంది. సో గైస్ అమ్మోలూరు దగ్గరికి అయితే వచ్చేసినాం. అండ్ నెక్స్ట్ వ్లాగ్ ఏంటంటే పోషమ్మ గురించి. యాక్చువల్లీ పోషమ్మ బోనాలు ఎట్లా చేస్తారో నాకు కూడా తెలియదు. చూద్దాము. మంచిగా బాగా గ్రాండ్ గా చేస్తా అని చెప్పారు. బట్ లెట్స్ సీ. అండ్ మీకు ఈ వ్లాగ్ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై సఫర్ ఫ్రూటీ ఛానల్. బాయ్.